హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈ వీడియో చేయడానికి కారణం అయితే ఈ శ్రీ గారే అనమాట. ఇలా ప్రపోజ్ చేయడం లైవ్లోకి వచ్చి మీరే చెప్పండి, ఇలా తను కామెంట్స్ పెట్టడం కరెక్టేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి ఎవరైనా పెడితే ఊరుకుంటారా? నేను మ్యారీడ్ అండి, పిల్లలు ఉన్నారని చెప్పాను కదా మీకు. ఆల్రెడీ ఫ్రెండ్లీగా మాట్లాడారు ముందు, ఇప్పుడేంటి ఇలా పెడుతున్నారు? ఏం తిక్కగా ఉందా? ఒళ్ళే ఏమైనా కొవ్వెక్కిందా? ఎంతవరకు ఉంటే అంతవరకే. లైవ్లో డిస్టర్బ్ చేయడమే. లైవ్ డిస్టర్బ్ కాకూడదని నేను లైవ్లో ఏం మాట్లాడలేదు, సరేనా? ఎవరున్నారు ఎర్రిపుకులు? నీకన్నా ఎర్రిపుకులు ఎవరైనా ఉన్నారా ఏంటి? ఏ శ్రీ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయి. కడుపుకు అన్నమే తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? ఇంకొకసారి నా లైవ్కి వచ్చి నా ఫేక్ ఐడీస్ పెట్టుకొని కామెంట్ చేసిన మర్యాదగా ఉండదు. అయినా నీలాంటి ఎదవలకి ఎన్ని చెప్పినా సిగ్గు శరం ఉండదు, సరేనా? ఎవరితో ఎలా మాట్లాడాలో రెస్పెక్ట్ తెలీదు. మీ ఇంట్లో వాళ్ళతో అయితే ఇలాగే బిహేవ్ చేస్తావా? అయినా నువ్వు నిజంగానే ఎర్రిపుకువి కాబట్టి ఇలా పెట్టావు. నిజమైన మగాడైతే ఇలా పెట్టరు ఎవరికి, సరేనా? ఒక పెళ్ళైన వాళ్ళకి ఇలా పెట్టి పరువులు తీరు లైవ్లోకి వచ్చి. అసలు నా జోలికి నీకు ఎందుకు? అసలు వచ్చావా, మంచిగా కామెంట్ చేసావా, దొబ్బేసేయి. అయినా ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు అవసరం లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నేను ఇలాంటి పోస్ట్ చేయడం నాకైతే తప్పో ఒప్పో తెలియదు. నాకు తప్ప అనిపించి నేను పోస్ట్ చేశాను అనమాట. ఇలాంటి ఎదల వల్ల ఎంతమంది లైవ్స్ డిస్టర్బ్ అవుతాయో నాకైతే అర్థం కాదు. ఇంకొకసారి నా జోలికి వచ్చినా నేను అసలు ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి వస్తే మాత్రం అసలు నేను ఎవరిని ఊరుకోను. ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్. అవునులే, మగవాళ్ళకైతే చెప్పొచ్చు కానీ కొద్ది వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు, సరేనా? నీకైతే అస్సలు అర్థం కాదు శ్రీ గారు. కొంచెమైనా కడుపుకి అన్నం తిండి బుద్ధి సహనం ఉంటే ఇలాంటి వీడియోస్కి లైవ్లోకి వచ్చి ఇలా కామెంట్ చేయరు అనమాట. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? ఇంకొకసారి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన ఫేక్ ఐడీస్ పెట్టుకుని వచ్చిన మర్యాదగా ఉండదు. నా జోలికి రాకు, ఓకేనా? గుడ్ బై. నీలాంటి ఎదవలతో మాట్లాడి నా టైం వేస్ట్. నీలాంటి సపోర్ట్ అవసరం లేదు.